ఏపీలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలను కూటమిలోని పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఏమాత్రం బలంలేని బీజేపీ మాత్రం టీడీపీ జనసేన పార్టీలకు ఝలక్ ఇచ్చే వ్యూహం రచించింది. దీంతో బీజేపీ ఏమి అనలేక టీడీపీ జనసేన లోలోన మదనపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ బలహీనపడితే తాను అమాంతంగా బలపడ్డాలని టీడీపీ యోచిస్తుంటే ప్రస్తుత పరిణామాలను తన పార్టీ విస్తరణ కోసం ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ పావులు కదుపుతోంది. మరోవైపు ఏమీ బలం లేని స్థాయి నుంచి ఏకంగా ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని బీజేపీ భారీ ప్లాన్ అమలు చేస్తోంది. ఇందుకోసం టీడీపీ, జనసేన ముందు తాగా బీజేపీ అగ్రనాయకత్వం ఓ షరత్తు పెట్టినట్లు సమాచారం. బీజేపీ షరత్తును అంగీకరించాలా, మౌనంగా వాటిని ఎలా భరించాలా అని టీడీపీ జనసేన పార్టీలు తేల్చుకోలేక మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు బీజేపీ పెట్టిన ఆ షరత్తు ఏమిటి? వాటితో టీడీపీ జనసేనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర రాజకీయ అప్డేట్ కథనాల కోసం, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం, ఆర్థిక, సినిమా రంగ ప్రత్యేక కథనాల కోసం ప్రతిరోజు మా జానో జాగో టీవీని ఫాలో చేయండి. ఇక వివరాలలోకి వెళ్లే ముందు మీకు విన్నపం. మా వీడియో కథనాలు ఏ పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలంగానే చేయబడవు. రాజకీయాలలో అంతర్గతంగా సాగుతున్న వ్యవహారాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మా వీడియోల ఉద్దేశం. ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఏపీలో ఎదిగేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. చేరికల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చేరికల సంఖ్య పెరగాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నేతల జాయినింగ్స్ పై బీజేపీ నాయకత్వం కూటమిలోని మిత్రపక్షాలకు స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు ఇదే కూటమిలో ఆసక్తికర సమీకరణాలకు కారణం అవుతోంది. బీజేపీ తాజా నిర్ణయం ఏపీలో కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ భవిష్యత్ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ తమ పార్టీ ఏపీలో బలం పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది. పార్టీలో చేరికల పైన క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ నుంచి వచ్చే వారు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే ఆహ్వానించాలని నిర్ణయించింది. అదే సమయంలో కూటమిలోని మిగిలిన పార్టీల్లో చేరికల పైన అభ్యంతరాలు చెప్పవద్దని స్పష్టం చేసింది. దీనిపైన టీడీపీ, జనసేనకు అభ్యంతరం లేకపోయినా బీజేపీ యొక్క మరో నిర్ణయం మాత్రం అంతు చిక్కటం లేదు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కొందరితో కూటమి పార్టీలు టచ్లో ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి మోపిదేవి, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తానరావు రాజీనామా చేయగా ఆ స్థానాలు భర్తీ చేశారు. ఆ ముగ్గురు కూటమి పార్టీల్లో చేరారు. కాగా మూడు పార్టీలకు తొలుత ఒక్కో సీటు చొప్పున తీసుకోవాలని చర్చలు జరిగినా చివరకు జనసేన పార్టీకి ఒక్క సీటు లేకుండా టీడీపీకి 2, బీజేపీ 1 సీటు దక్కేలా నిర్ణయం అమలైంది. తాజాగా సాయిరెడ్డి రాజ్యసభకు చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఈ సీటు బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ, జనసేనకు స్పష్టత ఇచ్చింది. అదే విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో తాము టచ్లో ఉన్న నేతల రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకే దక్కుతాయని టీడీపీ, జనసేన పార్టీలకు బీజేపీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ నుంచి త్వరలో మరో 2 చర్చలు ఫలిస్తే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేలా ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. ఈ ముగ్గురు సభ్యులను తమ పార్టీలోనే చేర్చుకునేలా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. లోక్ సభలో టీడీపీ సభ్యుల మద్దతు ఎన్డీఏకు కీలకంగా ఉండటంతో రాజ్యసభలో మాత్రం తమ బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీ స్థానాల్లో తాము ఒత్తిడి చేయబోమని, రాజ్యసభ సీట్లలో మాత్రం రాజీ లేదని టీడీపీ, జనసేన పార్టీలకు బీజేపీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వైసీపీకి తమ నేతలు టీడీపీ జనసేనలోకి కాకుండా బీజేపీలోకి వెళ్లటం ఆ పార్టీకి ఎంతో కొంత కలిసొచ్చే అంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి.
ఇప్పుడు ఇదే టీడీపీ జనసేన పార్టీలు రుచించడం లేదు. నాగబాబుకు కేబినెట్ పదవి అని ప్రచారం సాగినా తన అన్నను రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలోకి నాగబాబును పంపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతున్న తరుణంలో బీజేపీ తాజాగా పెట్టిన షరత్తు జనసేనానికి రుచించేలా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నాగబాబును ఏపీ కేబినెట్లో తీసుకోవడం పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు సులువే. కానీ నాగబాబును తీసుకోవడం వల్లే ఒకే కేబినెట్లో ఇద్దరు అన్నదమ్ములతో పాటు జనసేనకు ఉన్న మంత్రుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కూడా అవుతారు. అది టీడీపీ వంటి పార్టీల్లో అయితే ఇబ్బంది లేదు. కానీ జనసేనకు ఉన్న తక్కువ ప్రాతినిధ్యంలో పవన్ కుటుంబం నుంచే ఇద్దరు మంత్రులు ఉండే విమర్శలు తప్పవు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవి ప్రకటన తర్వాత నాగబాబు, పవన్ పై ఇవే విమర్శలు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో దాదాపు 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నాగబాబును పంపితే బెటర్ అన్న చర్చ కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముందు నుంచి నాగబాబు కోరుకుంటోంది ఎంపీ పదవే. అలాగే కేబినెట్లోకి కాకుండా ఎంపీగా నాగబాబును పంపడం వల్ల ఒకే కేబినెట్లో ఇద్దరు కుటుంబ సభ్యుల విమర్శలకు చెక్ పెట్టవచ్చు. అలాగే రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది. దీంతో ఈ దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి ఖాళీ అయ్యే సీట్లు తన ఖాతాలో వేయాల్సిందేనన్న షరత్తు తెరపైకి తేవడంతో టీడీపీ జనసేన పార్టీలో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్ వంటి నేతలతో స్నేహం చేసి వారి పార్టీలనే ముంచేసిన బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేన పై కూడా అలాంటి ఫోకస్ మొదలెట్టిందా అన్న చర్చ సాగుతోంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.